ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీకే ఆరాధనా, ఆరాధనా నీకే, అయ్యా మీకే ఆరాధనా, మన్నాను కురిపించినావు, కొండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను హల్లెలూయా, కొండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆమేన్, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీకే ఆరాధనా, హల్లెలూయా, ఆరాధనా స్తుతి ఆరాధనా, వ్యాధులను తొలగించినావు, ఆమేన్, ఆమేన్, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచు, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును, ఆమేన్, ఆరాధనా నీకే, నీకే ఆరాధనా, ఆరాధనా నీకే, హల్లెలూయా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీకే ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, అవునయ్యా, ఆరాధనా నీకే, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, సృష్టికర్త ముక్తిదాత, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆమేన్, ఆరాధనా నీకే, హల్లెలూయా, ఆరాధనా నీకే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము తలలు వంచుకుందాం, తలలతో పాటు మన హృదయమును వంచుకుందాం. హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. దేవుని వాక్యములకు వెళ్ళక ముందుగా హృదయమును వంచుకొని మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలోనికి ప్రభా
తండ్రి సమకూర్చినందుకు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామ పేరిట కూడి ఉంటారో, ఒక మనసుతోటి పెడతారో, వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఇంతవరకు మీ నామను గణపరిచి ఉన్నాం నాయన, మేము స్తుతించి ఉన్నాం, ఆరాధించి ఉన్నాం అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వాక్యమును ప్రభా మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం ప్రభా. మా జీవితంలో మిమ్మల్ని ఆయుస్సు పెట్టేది ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ ఉన్నాం అయ్యా. మమ్మల్ని స్వీకరించండి నాయన, మా తప్పిదాలను మన్నించండి. మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్తైన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి ప్రభు. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడండి అయ్యా. నేను అల్పుడను ప్రభా, బలహీనుడను, నాలో ఏ మాత్రము ప్రభా జ్ఞానం లేదు నాయన. మీకు ఆత్మచేతనను అభిషేకించండి అయ్యా. నన్ను మీ బిడ్డగా నిలబెట్టండి, మీరు మాట్లాడండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. మరి తలలు వంచిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. మరి ప్రతి ఒక్కరు కూడా వినగలిగిన చెవులు దయచండి, వాక్యమును గ్రహించగలిగిన హృదయాన్ని దయచండి అయ్యా. మరి వాక్యం విని మరి మీ వాక్య ప్రకారం జీవించే జీవితాలు దయచండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరి నన్ను మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాను. నన్ను మీ స్వాధీనం చేసుకోండి. మీకు పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడండి. మీ మాటలు మేము జాగ్రత్తగా విని మీ మాట ప్రకారం జీవితం మమ్మల్ని నడిపించమని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందే ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాలం శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం కొన్ని వచనాలు చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ మాట మాట్లాడుతున్నారు. చూడండి, ఆయన పెరిగిన నజరేతు అనే ఆ ప్రాంతం,
ఎటున్నారా? ఆ ప్రాంతంలో ఒక సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళాడు. ఎటున్నారా? అదొక వాడుక. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన మందిరం వెళ్ళకుండా లేడు. ప్రతి సమయంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళేవాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, గమనించండి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. యేసు 16వ వచనం, ఆయన తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను. నిజమేనా? ఏ ప్రాంతం అది? నజరేతు ప్రాంతము. ఆయన ఇక్కడ వాక్యంలో ఉంది. ఏమైందట? తన వాడుక చొప్పున. అంటే అర్థమైంది, ఆయన ఎప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి సమయంలో కూడా మరి దేవుని మందిరానికి వచ్చేవారు. ఎటున్నారా? ఆమేన్. అదే ఇక్కడ బైబిల్ చెప్తున్నా చూడండి. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళేవారు రెగ్యులర్గా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? రెగ్యులర్గా కూడా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళేవారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన చాలా గొప్ప పాఠం అది. ఎటున్నారా? ఎల్లప్పుడూ తన వాడుక చొప్పున రెగ్యులర్గా కూడా దేవుని సన్నిధికి వెళ్ళేవారు, దేవుని మందిరానికి వెళ్ళేవారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ అలవాటు మనకు లేదు కదా. ఇక్కడ చాలామందికి లేదు, రెగ్యులర్గా లేదు, ఇర్రెగ్యులర్గా ఉంటాం మనం కదా. ఇర్రెగ్యులర్ అంటే ఏంటి? వీలైతే వస్తామా, లేదు లేకపోతే రాము, అట్లా లేదు. చూడండి, యేసు ప్రభు జీవితంలో ఆయన వాడుక చొప్పున, దేవునికి స్తోత్రం, విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? తర్వాత వచనము 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. వింటున్నారా? తర్వాత చూడండి, ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పుగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నారు? యేసు ప్రభువు గురించే మాట్లాడుతున్నాడు. ఇంకా వేరే విషయంలో ఆయన మాట్లాడట్లేదు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేస్తున్నాడో, ఏమి చేశాడో ఆ విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా, లేఖనము ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నదన్నాడు ఆయన. బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇంకా ఆయన చెరలో ఉన్న వారికి విడుదల. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా విడుదల ఇచ్చేవాడు ఆయన. మనం చెరువులో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు, బయటికి రమ్మంటాడు ఆయన. ప్రతిసారి నువ్వు ఎక్కడైతే ఉన్నావో దాని నుంచి నువ్వు బయటికి రావాలి. అది ఎటువంటిదైనా కానీ నువ్వు బయటికి రావాల్సిందే. దేవుని స్తోత్రం. ఎందుకంటే విడుదల ఇచ్చేవాడు ఆయన. దేవుని స్తోత్రం. తర్వాత చదవండి, గుడి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు. నిజంగానే కదా, యేసు ప్రభు వారు అనేక మంది గుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడా లేదా? అనేక మంది గుడ్డి వారిని బాగు చేసిండా లేదా? ఆమేన్. గుడ్డి వారికి చూపించినవాడు ఆయన. చూడండి, ఆయన చేసిన గొప్ప కార్యాలు. దేవుని స్తోత్రం.
చెరలో ఉన్న వారికి విడుదల, తర్వాత గుడి వారికి చూపు ఇచ్చేదానికి, నలిగిన వారిని విడిపించుటకు. ఆమేన్. తర్వాత ప్రభు హితవత్సరము ప్రకటించుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రభు హితవత్సరము ప్రకటించుటకేనా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో పాత నిబంధనలో హితవత్సరం గురించి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సునాద సంవత్సరం అంటారు. ఆమేన్. అర్థమవుతుందా? సునాద సంవత్సరం అంటే, హితవత్సరం అంటే అర్థం ఏంటంటే పిల్లరా, అంతవరకు ఎవరైతే చెరలో ఉన్నారో లేకపోతే బానిసలుగా ఉన్నారో, బానిసలుగా ఎంతమంది ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉంటారో ఆ బానిసత్వం నుంచి వారికి ఒక బూర అనేది వినబడుతుంది. ఆ బూర వినబడగానే వారు వెంటనే ఏం చేయబడాలంటే, ఆ బూర వినబడగానే తొందరగా బయటికి రావాలా. అంటే వారు సిద్ధంగా ఉండాలా. దేవుని స్తోత్రం. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే స్వతంత్రంగా జీవించాలని ఇష్టపడతారో, నేను స్వతంత్రంగా జీవించాలా, నేను ఈ కట్టుబాట్ల నుంచి బయటికి రావాలి. దేవుని స్తోత్రం. ఎటున్నారా? ఈ కట్టుబాట్ల నుంచి నేను బయటికి రావాలి అని ఎవరైతే ఆశపడతారో, ఎప్పుడైతే ఆ బూర వినబడుతుందో వీరు అప్పుడు ఏం చేయాలంటే కట్టుబాట్ల నుంచి బయటికి వచ్చేదానికి సిద్ధంగా ఉండాలా. ఆమేన్. చూడండి, గమనించండి. ఎందుకంటే ఎప్పుడైతే వారు స్వాతంత్రం అయితే ఎప్పుడైతే కోరుతారో వారు బానిసత్వం నుంచి బయటపడతారు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. బానిసత్వం నుంచి బయటికి రావాలా. అర్థం కాలేదా? దేవుని స్తోత్రం. బానిస అంటే ఏంటిది? బానిసలుగా ఉండడం అంటే అర్థమైంది. నీకు ఒక అలవాటు ఉన్నదండి, ఒక అలవాటు ఉన్నది అనుకోండి, లేకపోతే టీవీ చూడడం అలవాటు ఉంది, అంటే టీవీ లేనిది ఉండలేవు, సెల్ లేనిది ఉండలేవు, దివరాత్రులు సెల్ పట్టుకునే ఉంటావు. అర్థమవుతుందా? డేటా ఆన్ చేసుకోవడం ఇష్టం ఉన్నట్టు, అది లేకపోతే దాంతో నిద్రపోడు, మళ్ళీ లేస్తే మళ్ళీ సెల్ కనబడాలా. ఇదొక బానిసత్వమే. అర్థమవుతుందా? అంటే అది లేకపోతే నేను ఉండలేను కాడికి వచ్చేస్తా. కానీ దీని నుంచి నువ్వు విడుదల కావాలా. అది సినిమానే కావచ్చు, ఆ టీవీనే కావచ్చు, లేకపోతే లోకతత్వమే కావచ్చు, లోకమునగా నేను జీవిస్తానని కావచ్చు, దీనికి నువ్వు బానిసగా ఉన్నావు కావచ్చు, దాని నుంచి బయటికి రావాలా. ఆమేన్. దాని నుంచి బయటికి రావాలంటే ఎప్పుడైతే బూర వినబడుతుందో, ఆమేన్, బూర అనేది ఆ ధ్వని నీకు వినబడినప్పుడు నువ్వేం చేయాలి? బూర విని వెంటనే బయటికి రావాలా. ఆమేన్. ఒకవేళ నువ్వు పట్టించుకోకుండా అట్లనే ఉన్నావు అనుకోండి, బూర వినబడ్డగానే అట్లనే ఉన్నావు అనుకో, ఇంకా నువ్వు ఏమైందంటే బానిసత్వంగానే ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు. ఇలాగనే ఉంటానండి అని అనుకుంటావు. చూడండి, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీకు ఏమైందో తెలుసా? చూడండి, ఆలయపు స్తంభము దగ్గరనట్ట నీ నిలువ పెడతారట, ఇనుప పొగరుతోటి నీ చెవికి రంధ్రం చేస్తారట. రంధ్రం చేసిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలంటే జీవితాంతం అక్కడే ఉండాలి, బానిసత్వంలోనే ఉండాలి. అర్థమవుతుందా? వినబడుతుందా? హల్లెలూయా. ఇది గుర్తు ఏంటంటే, ఈ ఇనుప పొగరుతోటి చెవికి రంధ్రం చేయడం అంటే అర్థం ఏంటంటే ఇతరులు బానిసగానే ఉండాలి. ఎప్పటిదాకా? లైఫ్ టైం ప్రజలో. ఎందుకంటే ఈ బూర వినబడుతున్నది, నువ్వు ఎట్లున్నావంటే బూరను పట్టించుకోవట్లేదు, ఆ ధ్వని పట్టించుకోవట్లేదు. ఎట్లున్నారా? ఆమేన్. చూడండి, అప్పుడు ఏమవుతుందంటే నీ జీవిత శేష దినం అంతా కూడా నువ్వు బానిసత్వంగానే ఉండాలిగా. కనుక బానిసత్వం నుంచి నువ్వు బయటికి రావాలంటే ఎప్పుడైతే నీకు బూరధ్వని వినబడుతుందో నువ్వు స్వేచ్ఛను కోరుకోవాలా. ఆమేన్. అర్థమవుతుందా? ఏ అలవాట్లు నీ జీవితంలో నీకున్నాయో ఆ అలవాట్ల నుంచి బూర వినబడినప్పుడు బూరధ్వని, బూర అంటే ఇక్కడ దేవుని వాక్యమై ఉన్నది. ఎప్పుడైతే బూర వాక్యం నీకు వినబడుతుందో, వర్తమానం వినబడుతుందో, అది వినబడగానే నువ్వేం చేయాలి? స్వేచ్ఛ కోరుకోవాలి, దాని నుంచి నువ్వు బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి,
స్వేచ్ఛా జీవితము. స్వేచ్ఛగా దేవుని కోసం నువ్వు జీవించగలుగుతావు. నిన్నెవరు కట్టుబాట్లు నీకు ఉండవు, ఏ కట్టుబాటు నీకు ఉండదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగు గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ కట్టుబాట్ల నుంచి నువ్వు బయటికి దేనికి నువ్వు బానిస కావద్దు. అర్థమైందా మాట? ఏ కట్టుబాట్లు నీకు అవసరం లేదు, దేనికి నువ్వు బానిస కావద్దు కదా. క్రీస్తుకు ఖైదీ కావాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? పౌలు ఉన్నాడు, పౌలు క్రీస్తు ఖైదీగా చేయబడ్డాడు. సౌలు నుంచి పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. పౌలుగా మార్చబడిన తర్వాత ఇప్పుడు ఏమైంది? పౌలు జీవితం అంతా కూడా క్రీస్తు కోసమే. అందుకనే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు కోసమే, చావైనా క్రీస్తు కోసమే. చావైతే లాభము. దేవుని కోసం జీవించడం, దేవుని కోసం బతకడం, దేవుని కోసం చావడం, దాని మించి ఇదేది కూడా లేదు. ఆమేన్. చూడండి, అందుకని క్రీస్తు కోసం అన్న ఖైదీగా నువ్వు చేయబడాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అది నువ్వు శాఖలో ఉన్నావా, లేకపోతే నువ్వు పాపములో ఉన్నావా, లేకపోతే నువ్వు పొరపాటు చేస్తున్నావా, నీ జీవితంలో నువ్వు తప్పులు చేస్తున్నావా, తర్వాత ఇంకా ఏదైనా ఇంకా నిన్ను పట్టి లాగుతున్నదా, ఇదంతా ఒక కట్టుబాటు. అయితే నువ్వేం చేయాలి? ఎప్పుడైతే ఈ మ్రోగుట, ఈ భూరధ్వని వింటావో, విన్న తర్వాత నువ్వేం చేయాలంటే వాటి నుంచి నీవు బయటికి రావాలి. ఆమేన్. అర్థమవుతుందా? అది ఏంటిది? ఆ పొరపాటు ఏంటిది? పొరపాట్లు ఉండవచ్చు నీ జీవితంలో. నువ్వు శాఖ కింద ఉన్నావేమో, లోకము కింద ఉన్నావేమో, లోక అలవాట్ల కింద ఉన్నావేమో. వాటి నుండి నువ్వు పూర్తిగా ఈ బూర వినగానే వెంటనే నువ్వు బయటికి రావాల్సింది. వినపడుతుందా? ఆమేన్. చూడండి, హల్లెలూయా. కానీ చూడండి దేవుని బిడ్డలారా, ఇది హితవత్సరం. అది ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఏమన్నారు ఆయన అక్కడ? చూడండి వచ్చేసి లూకాసు 4వ అధ్యాయంలో ఏమన్నారు ఆయన? ప్రభు హితవత్సరము ప్రకటించుటకు. చూడండి, ఇదే నువ్వు బూర వాక్యము విన్నప్పుడు ఏం చేయాలి? విడిపించేదానికే నువ్వు బయటికి రావాలా. ఆమేన్. విడిపించుటకు ఆయన నన్ను, ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. తర్వాత ఏమన్నారు ఇంకా? అని వ్రాయబడిన చోటు ఆయన దొరికాను. ఈ వాక్యం ఆయనకు దొరికింది. వారు ఏమిచ్చినారు? ఆయన ఆ సమాజ మందిరానికి వెళ్ళగానే వారు ఏమిచ్చినారు? అది వారు ఒక ఏమిచ్చినారు? బైబిల్ ఇచ్చారు, ధర్మశాస్త్రం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి 17వ వచనం ఏముంది? ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆమేన్. బైబిల్లో ఉన్న మాట కదా ఇది. ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు గ్రంథం విప్పగానే ఆయనకు వచ్చిన వాక్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యము ఇవ్వబడింది. ఆ వాక్యం ఆయన గురించే వచ్చింది. ఆయన కోసం రాయబడిన వాక్యమే అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఆయన ఏమన్నాడు చూడండి, ఆయన గ్రంథము చుట్టి ఇదంతా చదివిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? 20వ వచనం, ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండాను. చూడండి, ఆయన చదివాడు. ఎవరు? అందరూ చెప్పాలా? ఎవరు చదివింది? యేసు ప్రభు చదివారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదివిన తర్వాత ఏం చేసిండట ఆయన? ఆయన గ్రంథము చుట్టి అక్కడ పరిచారకులకి ఏం చేసిండట? ఇచ్చిండట. ఇచ్చి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? సమాజ మందిరంలో ఉన్న వారందరూ, చదవండి, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆయన్ని తేరి చూస్తున్నారట. వింతగా చూస్తున్నారు, తేరి చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత తేరి చూడగా ఆయన ఏమన్నాడు? ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని సాక్ష్యం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేడు మీ వినికిడిలో ఇది సాక్ష్యం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్,
ఈ లేఖనం నెరవేరింది. హల్లెలూయా. నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము ఈ లేఖనం నెరవేరింది అనే వర్తమానంతో నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. నేను మీతో మాట్లాడే ఆ టాపిక్ కూడా అదే. ఈ దినము ఈ లేఖనం నెరవేరింది. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈ దినము ఈ లేఖనం నెరవేరింది. యేసు ప్రభువు వారికి మాట చెప్తున్నప్పుడు చూడండి, వారు ఎంతగా చూస్తున్నారు. ఈ నేడు ఈ దినము ఈ లేఖనము మీ ముందు నెరవేరింది అన్నాడు ఆయన. వారు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో గమనించండి. ఇక్కడ ఉంటున్నారు మీరు. హల్లెలూయా. వారు ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఏ లేఖనములో ఆయన గురించి వ్రాయబడిందో ఆ లేఖనము చదివినవాడు, వాళ్ళు ఎదురు చూస్తున్నవాడు ఆయనే. ఆమెను చెప్తారు. హల్లెలూయా. ఎవరి కోసమైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ లేఖనము చదివినవాడు, ఆ సమాజ మందిరంలో నిలబడి చదివినవాడు, వాళ్ళు ఎదురు చూస్తున్నవాడే ఆయన. ఆమేన్. హల్లెలూయా. వారు ముందే నిలబడినవాడు, వాళ్ళు ఎదురు చూస్తున్నవాడు. అర్థమైందా మీకు? వారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఎదురు చూస్తున్నవాడే లేఖనం చదివాడు. మీకు అర్థమైందా? ఎవరైనా ఎదురు చూస్తున్నవాడు ఎవరు? మెస్సియా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసమైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆయనే సమాజ మందిరంలోనికి వచ్చి ఆ వాక్యము చదివాడు, లేఖనము చదివాడు. ఎవరి గురించి చదివాడు? ఆయన ఇట్లా ఉన్నాడు, ఇట్లా చేస్తాడు ఆయన అని ఆ లేఖనమైన చదివాడు. ఆ లేఖనము చదివినవాడు, ఆ లేఖనం నెరవేర్చిన వాడే. అందుకే ఆయన అన్నాడు లాస్ట్లో, ఏమన్నాడు? ఈ లేఖనము మీ ముందు నెరవేరి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, లేఖనం అంటే వాక్యమే. మీ మనసు ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. లేఖనం అంటే ఏంటిది? దేవుని వాక్యమై ఉన్నది. వాక్యం అంటే యేసుక్రీస్తే చదివినాడు. వాక్యము చదివిన వాడే లేఖనమై ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు, ఈ లేఖనము మీ ముందు నెరవేరి ఉన్నది అన్నాడు ఆయన. ఏ లేఖనమైతే ఆయన చదివాడో అది నెరవేరింది అన్నాడు. కానీ వారికి తెలియట్లేదు. చూడండి, వారికి అర్థం కావట్లేదండి. అర్థం కాకనే వారు తేరి చూస్తున్నారు. ఏంటిది? ఎవరైనా ఈయన ఎవరు? అర్థమవుతుందా? ఈయన ఎవరు? ఏదో చదివాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ లేఖనము ఆయనే మెస్సియా అనేది వారు తెలుసుకోలేకపోయినారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. వారు ఎందుకు దాన్ని చూడలేకపోయారు? చూడండి, గమనించండి. ఎందుకు వారు చూడలేకపోతున్నారంటే వారు లేఖనాన్ని గుర్తించడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేఖనము వారు చూడలేకపోతున్నారు. చూడండి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూసేవాడే వారి మధ్యలో ఉన్నాడు. వారు ఎవరిని కొలుస్తున్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో ఆయనే వారి మధ్యలో మానవ రూపంగా నిలిచి నిలబడి ఉన్నాడు. ఆయనే లేఖనం చదువుతున్నాడు. వారి దగ్గర ఉన్న ధర్మశాస్త్రం ఆయనే తీసుకున్నాడు. ఆయనే తీసుకుని దానిలో ఉన్న లేఖనం చదువుతున్నాడు. ఆ లేఖనము ఆయన కోసం రాయబడింది. ఆయన దానే చదువుతున్నాడు. కానీ వారికి అర్థం కాలే. ఇంకా వారి తేరు చూస్తున్నారండి ఈయన ఎవరని. అర్థమైందా మీకు? ఆమేన్. అంటే చూడండి, ఆనాటి నామకార్థ విశ్వాసులు వారు లేఖనాన్ని పఠించుకోరు. వారికి యాజకులు ఉన్నారు. యాజకులు ఏం చెప్తే కదే చేస్తారు. పాస్టర్లు యాజకులు అంటే ఎవరో కాదు, పాస్టర్స్ అంటే ఏంటంటే వారు చెప్పిందే చేసుడు కాదు, వాక్యం చెప్పింది చేయాలా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ దినాల్లో పాస్టర్లు ఎట్లా ఉన్నారు, ప్రపంచం అంతటి కూడా యాజకులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద రెవరెండ్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్లు ఉన్నారు. వీళ్ళు కాదు మనకు కావాల్సింది, లేఖనం కావాలి. లేఖనం ఏం చెప్తుంది అదే కావాలి.
లేఖనం ఏమై ఉన్నదో అదే కావాలా, లేఖనంలో ఏమి రాయబడిందో అది మాత్రమే మనం గ్రహించాలి. కానీ చూడండి, లేఖనమై ఉన్నటువంటి ఆయన వారితో మాట్లాడుతున్నాడు, వారు గ్రహించలేకపోయినారు. అందుకని ఆయన అన్నాడు, ఈ దినము మీ వినికిడిలో ఈ దినమే ఈ లేఖనం నెరవేరి ఉన్నది. ఆమేన్. వాళ్ళ ముందే నెరవేరింది. కానీ నెరవేరిందని గుర్తు చేసుకో, వారికి గుర్తు రావట్లేదు. అర్థమైందా మీకు మాట? లేఖనము ఏ లేఖనం అయితే వ్రాయబడిందో ఆ లేఖనమే మానవ రూపంలో వారి మధ్యలో ఉండి నెరవేరింది. అర్థమైందా మీకు? హల్లెలూయా. వారి మధ్యలోనే మానవ రూపంగా వచ్చి ఈ కార్యాలు చేస్తున్నవాడు ఆయనే. అది నెరవేరింది, వారి కనుల ముందటే నెరవేరింది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకండి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోయినారంటే, చూడండి, ఎందుకంటే ఆయన వారికి వేరుగా ఉన్నాడు. అంటే వారు జీవించిన జీవితం ఆయనకు ఉండదు. ఆయన చాలా వేరుగా ఉన్నాడు, వారికి ఆయన చాలా వేరుగా ఉన్నాడు. ఆ మందిరాలు వాళ్ళు కట్టుకున్నారు. మందిరాలు ఎన్నైనా పెద్ద పెద్దలు కట్టుకోవచ్చు, మందిరం కాదు కావాల్సింది, దేవుడు కావాలా. ఆమేన్. నువ్వు పెద్దగా ఆకాశం అంటే మందిరం కట్టుకున్నావు కావచ్చు, కోట్లు కోట్లు పెట్టుకొని, కానీ అక్కడ దేవుడు లేకపోతే ఎందుకు ఆ మందిరం? దేనికోసం అది? అసలు నువ్వు లేఖనాన్ని నీకు అవసరం లేనప్పుడు ఆ మందిరం దేనికి? అసలు నీవే మందిరం అయి ఉన్నావు. ఎందుకంటే ఆయన నివసించేది నీ లోపల. ఆమేన్. చూడండి, అయితే ఏమైందంటే పిల్లారా, ఎందుకంటే ఆయన వారికి చాలా వేరుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వ్యక్తిత్వం వారికి అర్థం కాలే. జాగ్రత్త, ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవితం పెడితే వాళ్ళకి అర్థం కాలేదు. చూడండి, ఆయన దేవుని కుమారునిగా వచ్చినాడు వారు నమ్మలేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎందుకంటే తనను గూర్చి ఏ లేఖనం అయితే వ్రాయబడిందో వారికి ఆ లేఖనం తెలియదంటే అర్థం ఏంటంటే వారు ధర్మశాస్త్రము చదవరు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన మీరు ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు? ఎంతమంది చదివినారు? మీ చేతులు ఎత్తండి. ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివారు ఈ దినాన? ఇంత అశ్రద్ధ అండి దేవుని వాక్యం అంటే. దేవుని వాక్యాన్ని చదవాలా, ప్రతిదినం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలా. ఆమేన్. ప్రతిదినం పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యాన్ని లేఖనాన్ని చదవాలి. అవునండి, వారు ఎట్లా ఉన్నారు? లేఖనం వారు చదవలేదు, పరిశుద్ధ ధర్మశాస్త్రం చదవలేదంటే ఆయన తెలియదు వాళ్ళకి. అందుకనే ప్రతిదినము మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలా. ఆమేన్. అలాగే వర్తమానము చదవాలి. కష్టపడి వర్తమానాలు మనకు అందిస్తున్నారు, కోట్లు కోట్లు ఎన్నో ఆర్థికంగా ఖర్చు పెట్టేసి. చూడండి, కష్టపడి వర్తమానం మనకి ఇస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల కంటే విలువైంది దేవుని వర్తమానము. ఆమేన్. అర్థమైందా మీకు? హల్లెలూయా. నువ్వు కొన్ని కోట్లు తెచ్చినా కానీ ఆ వాక్యం నీకు దొరకదు. ఎందుకంటే దేవుని వాక్యం అమూల్యమైంది. అమూల్యమైందంటే ధర నువ్వు చెల్లించలేవు. ఎంత చెల్లించినా అది పనికిరాదు, అది అమూల్యమైంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయనకు వారు గుర్తించలేకపోయారు. ఎవరు మళ్ళీ వాళ్ళు? దేవుని భక్తులు. ఆమేన్. మందిరం ఉన్నది, దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు మామూలు మనుషులు కాదు. వారు గొప్ప గొప్పగా పేరు పొందిన వాళ్ళే. కానీ అసలైన వారు ఆరాధించేటాయన, వారు స్తుతించేటాయన వారి మధ్యలోనే నిలబడ్డ కానీ గుర్తించలేకపోయారు. అర్థం కాలే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, నువ్వు ఎంత ఆరాధించినా లాభం లేదు, నువ్వు ఎన్ని పాటలు పాడినా లాభం లేదు. కానీ నువ్వు ఎవరిని, లేఖనం ఏమైనదో నువ్వు గుర్తించాలి. ఆమేన్. చూడండి, అదే నీకు కావాలి. నువ్వు పాటలు పాడవచ్చు కదా, మంచి పేరు నువ్వు సంపాదించుకోవచ్చు, మంచి భక్తుని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు ఎన్ని తెప్పుకున్నా అది లాభం లేదు. వాక్యం లేకపోతే నువ్వు పరిశుద్ధిని ఎట్లయితావు?
లేఖనం లేకపోతే ఎట్లా నువ్వు దేవుని బిడ్డవైతావు? కాలేవు. హల్లెలూయా. చూడండి, ఏ క్రైస్తవుడైనా అతని జీవితమే క్రీస్తు గనుక అతను కలిగి ఉంటే క్రీస్తును అతని జీవితం ద్వారా చాటిస్తాడంటే చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అందుకని ఆయన అన్నాడు, మీ కన్నుల ఎదుటనే ఈ లేఖనం నెరవేరి ఉన్నది. అక్కడ ఉన్న వారందరికీ ఆ మాట చెప్పారు. అక్కడ ఉన్న మందిరంలో ఉన్నటువంటి యాజకునికి, మందిరంలో ఉన్న ప్రజలకి మీ ముందే ఈ లేఖనం నెరవేరిందని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి. అయినా వారు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. చూడండి, వాళ్ళు ఏం చేశారంటే యాజకుడు ఏం చెప్తాడో గది మాత్రమే వింటారు. అది తప్పు చెప్పినా వింటారు. ఇది చూడండి, కథ చెప్పినా చాలు కదా. ఒక కథ చెప్తే చాలు, అబ్బా ఎంత బాగున్నదండి కథ కదా, ఎంత సంతోషపడతారు, కేకలు వేస్తారు, ఎంత బాగున్నదో ఈ కథ మాత్రం బాగానే ఉంటుంది. కానీ వాక్యం కథ కాదు. ఆమేన్, ఆమేన్. వాక్యము కథ కాదు, వాక్యము దేవుడై ఉన్నాడు. కథలు చెప్తే లాభం లేదు. 5 దినాలుగా అవే జరుగుతున్నాయండి. అబ్బో ఏమో చెప్పిండండి ఆయన. డిజిటల్ కెమెరాలో ఉండి పాస్టర్ మాట్లాడతాడు యాజకుడు. ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ చెప్తే టీవీ లెక్కనే కనబడుతుంది. టీవీలే కదా మాట్లాడేది. అబ్బా ఏమో కథలు చెప్తున్నాడండి. అబ్బా ఒక కథ చెప్తే చాలు, ఆ దేశంలో ఇట్లా జరిగింది, ఈ దేశంలో ఇట్లా జరిగింది, వీళ్ళు తొందర దాన్ని క్యాచ్ చేస్తారు. వాక్యం అయితే క్యాచ్ చేస్తూ లేదు. వాక్యం వాళ్ళకి అర్థం కాదు కదా. అవునా కదా. లేఖనము మీకు అర్థం కావాలి. నువ్వు యాజకుని నమ్మొద్దు, వాక్యము నమ్మాలా. ప్రైజ్ ది లార్డ్. యాజకుడు ఇష్టం అన్నట్టుగా చెప్పి ఏదో ఒకటి చెప్తాడు. ఎందుకంటే బ్రతుకు తీరవండి, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ వస్తాయి. కానీ అది కాదు, నిజమైన వాక్యము కావాలా. ఆమేన్. వాళ్ళు ఏం చేసిండట, యాజకుని యొక్క భావము మీదనే ఇష్టపడ్డారట. అంటే యాజకుడు ఏం చెప్తాడో గదే. మరి యాజకుడు ఏం చెప్తాడండి? సత్యం చెప్పేటోడు ఇక్కడ ఉన్న దినాల్లో కరువే. నిజమైన వాక్యం చెప్పేటోడు చాలా కరువే కదా. విన్నారా? అందుకనే ఇక్కడ మాట మీరు పట్టుకోవాలా ప్రియులారా. ఇది చరిత్ర ఎల్లప్పుడు కూడా పునరావృతమవుతుంది. అంటే అర్థమైంది, ఇంతకుముందు ఏమైతే జరిగిందో అది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఆమె చెప్తారా? హల్లెలూయా. చరిత్ర ఎప్పుడు కూడా రిపీట్ అవుతుంది, పునరావృతం అవుతుంది. రిపీట్ అంటే అర్థమైంది, మళ్ళీ అదే జరుగుతుంది. యేసుక్రీస్తు దినాల్లో ఏం జరిగిందో ప్రతి కాలం అదే జరుగుతుంది. అది దాని అర్థం. ఆమేన్. చూడండి, అదే రిపీట్ అవుతుంది. అంటే అర్థమైంది, ఆ కాలంలో యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభు వారి ముందరనే ఉన్నాడు, ఆయన లేఖనమై ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. ఆయన వారు చూడలేకపోయారు, గ్రహించలేకపోయారు, గమనించలేకపోయారు, ఈయన మెస్సియా నమ్మలేకపోయారు. అది రిపీట్ అవుతుంది ప్రతి కాలంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని యొక్క సత్యాన్ని ప్రజలు చూడలేకపోతున్నారు. ఏదైతే చర్చికండి ఏదో అయిపోతుంది, ఆదివారం పోతాం అయిపోతుంది, పోయినమా లేదా తృప్తి. చూడండి, పోయినా లేదా, అబ్బా ఇలా పోయాను, చర్చి పోయినాను, ఎందుకు పోయినావు, దేనికోసం పోయినావు, ఏం పొందుకున్నావు, అవన్నీ పోయినా లేదండి, అటెండ్ అయినారు అంతే. హాజరీ నీ హాజరీ వద్దు, హాజరీ కాదు దేవునికి కావాల్సింది. దేవుని సన్నిధికి రావాలా, అది ఇంపార్టెంట్. వచ్చి దాన్ని నువ్వేం పొందుకున్నావు అది కావాలా, నువ్వేం విన్నావో దాని ప్రకారంగా చేయి, అది కూడా కావాలా. ఆయన చెప్పాడు, లేఖనమే చెప్పాడు, వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకపోతే వచ్చేందుకు? మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, హల్లెలూయా, మీ మనసు ఇక్కడ పెట్టండి, హల్లెలూయా. వచ్చినప్పుడు ఏమి చెప్పబడుతుందో, ఏమి వింటున్నారో అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మీరు రావడం వ్యర్థమే. అవునండి, మీరు అర్థం చేసుకోకపోతే వచ్చి దేనికి? వాళ్ళు అక్కడ ఉన్నారు సమాజ మందిరంలో, ఆయన చెప్పేది వారికి అర్థం కాలే, వచ్చి దేనికి? వారు మెస్సియానే అక్కడ ఉన్నాడు, ఆయనే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మరి ఆ మందిరం ఎందుకు, ఆ యాజకుడు ఎందుకు, ఆ ప్రజలు ఎందుకు? అర్థమైందా?
మీరు వాక్యం అర్థం చేసుకుపోతే, గ్రహించలేకపోతే, జీవించలేకపోతే మీరు వచ్చి దేనికి? మనం వచ్చి దేనికి? లేఖనము గ్రహించకపోతే వచ్చి దేనికి? ఏమిని దానికి వస్తున్నారు? విడిచిపెట్టేదానికి వస్తున్నారా? కాదు. అసలు అటువంటి వాళ్ళు రానే రావద్దు. గ్రహించే రోజులు జీవించే రోజులే రావాలా. ఆమేన్. అవునండి, అది లేఖనం. చూడండి, యెషయా ప్రవక్త అన్నాడు ఆ దినాల్లో, యేసుప్రభు రాకముందు యేసుప్రభు గురించి ప్రవచనం ఉంది. ఏమన్నాడు ఆయన? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పిండా లేదా? నిజమేనా? అది లేఖనమే కదా, అది లేఖనమై ఉన్నది. మరి ఆ లేఖనాన్ని ఎంతమంది నమ్మినారు ఆ దినాల్లో? చూడండి, ఎందుకంటే లోకానికి అది చాలా పూర్తిగా వ్యతిరేకమైన మాట అది, కానీ దేవునికైతే సరి అయిన మాట. ఆమేన్. చూడండి, వాక్యమును మనం అర్థం చేసుకున్నప్పుడు సరి అయిన మాటనే మనకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. దానికి ఎవరు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని ట్రాన్స్లేట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దానికి అనువాదకుడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అనువాదం చేసేటోడు మనిషి కాదు, దేవుడే. అర్థమవుతుంది కదా? అవునండి, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అది నెరవేరి ఉన్నది. ఈ లేఖనం నెరవేరలేదా? దేవుని స్తోత్రం. ఈ లేఖనము మీ ముందే నెరవేరి ఉన్నది. యెషయా చెప్పిన మాట నెరవేరి ఉన్నదా లేదా? ఆమేన్ చెప్తారా? ఏ లేఖనమైతే యెషయా ప్రవచించాడో, కన్యక గర్భవతి కుమారుని కనున్న లేఖనము నెరవేర్చబడి ఉన్నది. ఈ లేఖనం మీ కళ్ళ ముందే నేర్చబడి ఉన్నది. అవునండి, నమ్మేవారు ఎవరు ఉన్నారు? నమ్మిన వాళ్ళకే దాన్ని చూస్తారు. హల్లెలూయా. నమ్మని వారిని విడిచిపెట్టండి, నమ్మని వారికి విడిచిపెట్టండి. అటువంటి వాళ్ళు రిపీట్ అవుతుందని చెప్పి మనం విన్నాం కదా, అది పునరావృతం అవుతుంది. లేఖనము వస్తుంది, లేఖనం మనం ముందు ఉంటుంది, అది నెరవేర్చబడుతూనే ఉంటుంది. కానీ యేసుప్రభు ఉన్న దినాల్లో వింతగా చూసిన వాళ్ళు ఉంటారు. ఏంటిది ఇదంతా కూడా అన్నట్టు ఉంటారు. ఇప్పుడు కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉన్నారేమో. హల్లెలూయా. ఆమేన్ చెప్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకంటే వారికి ఎందుకు అర్థం కావట్లేదంటే, మానవ కల్పితముల మీద ఆధారపడి ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారి సొంత ఉద్దేశాలతో జీవించేవారు చాలామంది ఉన్నారు. చూడండి, దేవుడు ఎప్పుడైతే తన వాక్యము మాట్లాడితే ఆయన దాన్ని బయలుపరుస్తాడు. ఏ వాక్యం అయితే దేవుడు మాట్లాడారో ఆ వాక్యం నెరవేర్చబడి ఉంటుంది. అది నెరవేరుతున్నది, నెరవేర్చబడింది, అది లేఖనమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకు వారు ఆయన చూడలేకపోయినారంటే అది కారణం. ఏమన్నారు? ఇటు చూడండి, యేసు ప్రభు లేఖనం అక్కడ ఉంది. కన్యక గర్భవతి కుమారుని కనున చెప్పబడిందా? ఈ మాట నెరవేర్చబడిందా? హల్లెలూయా. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమన్నారు అప్పుడు? పెద్ద పెద్ద బోధకులు, పెద్ద పెద్ద పండితులు, ప్రజలు, శాస్త్రులు, పరిచయులు, అక్రమంగా పుట్టినవాడు అన్నారు ఆయన. నిజమేనా? నిజమేనా? అక్రమంగా పుట్టినాడు ఈయన. ఆయనకి వివాహమే కాలేదు. ఎట్లా పుట్టాడు? అర్థమైందా మీకు? దీన్ని వాళ్ళు ఏం చేసినారు? అక్రమంగా జన్మించిన పేరు పెట్టాడు. చూడండి, కానీ లేఖనాన్ని గుర్తించలేకపోతున్నారు. ధర్మశాస్త్రంలో ఉంది, యెషయా ప్రవక్త ప్రవచించిన వాక్యం ఏది? దాన్ని ఎవరు చూడట్లేదు. లేఖనం ఉంది కదండి, ఇది నిజమే అని నమ్మటం లేడు. వాళ్ళు పెద్ద పెద్ద బోధకులే అన్నారు ఈయన అక్రమంగా పుట్టినాడు అని. వారి ముందే లేఖనం నెరవేర్చబడి ఉన్నది. ఆమేన్. కానీ వారు గుర్తించట్లేదు. అది రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్. చూడండి, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే వారు గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే, ఎట్లా జరుగుతుందండి ఇది? ఏ తెలివి ఇది? వారి తెలివి, వారి జ్ఞానం, నాగరికత.
సొంత ఉద్దేశం, సొంత ఆలోచనలతోనే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేవు. ఆమేన్. చూడండి, హల్లెలూయా. దేవునికి విరోధముగా నువ్వేది చేయలేవు. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ వాక్యానికి నువ్వు ఎంత విరోధంగా మాట్లాడినా కానీ వాక్యము వాక్యమే, లేఖనము లేఖనమే. ఆమేన్. కానీ యేసుపురం వాళ్ళు చెడ్డవాడిగా చిత్రించారు. ఈయన చెడ్డవాడు, ఈయన అక్రమంగా పుట్టినవాడు అని ఆయన ఒక బిరుదు పెట్టినట్టుగా చేసినారు ఆ దినాల్లో. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళు గుర్తించకపోవడం ఇదంత కారణం. చూడండి, ఒకసారి యేసుపురం వారు బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చారు. ఆ కోనేరు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చాలామంది రోగులు ఉన్నారు. నిజమేనా? మీరు విని ఉంటారు ఈ ఉపమానము. దేవుని స్తోత్రం. అక్కడ కుప్పలుగా చాలామంది ప్రజలు ఉన్నారట. వాళ్ళు రకరకాల రోగాలతో బాధపడుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ చూడండి, అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన బాధపడుతూ ఉన్నారు. ఎవరైనా? గుడ్డివాడా రెండా? గుడ్డివాడు. నిజమేనా? గుడ్డివాడా? ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అని ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు. ఆమేన్. అతను పరుండి లేవట్లేదు. చూడండి, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ చూడండి, అక్కడ ఆ కోనేరులో, అక్కడ కోనేరు ఉన్నది, 5 మంటపాలు ఉన్నాయట. అందులోకి వెళ్ళాలంటే ఫస్ట్ రెడీగా ఉండాలా. ఎవరైతే ఫస్ట్ పోతారో వారే బాగుపోతుంది. కానీ ఈయన పోయేదానికి కష్టమైంది. అర్థమవుతుందా? ఎవరైతే రెడీగా ఉంటారో, ఉరుకుతారో, తొందర పోతారో వాళ్ళు బాగుపడతారు. ఆమేన్. అయితే చూడండి, అతను ఎటువంటి అంటే నడవలేడు. అర్థమైంది మీకు? ఇప్పుడు అర్థమైందా? ఆ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ వ్యక్తి నడవలేడు. ప్రజలో చాలా బలహీనుడు, కదలలేడు. కానీ చూడండి, యేసుప్రభువు వారు అన్నారు, అంతమంది రోగులు ఉన్నారండి. ఇక్కడ రోగులు ఉన్నారు, ఇక్కడ ఒక రకమైన రోగులు, ఇక్కడ ఒక రకమైన రోగులు, ఇక్కడ ఇంకా భయంకర చాలామంది రోగులు ఉన్నారు. వీళ్ళందరినీ దాటిపోయాడు యేసుప్రభువు వారు. దాటిపోయి ఎక్కడికి వచ్చారు? 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆయన దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని ఇక్కడ రోగులు ఉన్నారు కదా, కుప్పలుగా రోగులు అక్కడ ఉన్నారు ఆ బెతెస్దా కోనేరు దగ్గర. కానీ ఇక్కడ వీళ్ళని దాటి వచ్చాడు, వీళ్ళని దాటిపోయాడు. చివరికి ఎక్కడికి వచ్చాడు ఆయన? 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నీవు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళుము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న దానికి ఆయన దగ్గరికి వచ్చేసి నువ్వు లేయిగా అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు దేవుని చిత్తము నెరవేర్చేదానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? దేవుని చిత్తమే ఏమై ఉన్నదో అదే నెరవేర్చేదానికి యేసు ప్రభువు వారు వచ్చారు. హల్లెలూయా. అదే మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మన దేవుని చిత్తము నెరవేర్చవలసి ఉన్నది. అది మొత్తం యోహాను సువార్తలో మాట ఉంటుంది పిల్లలు, తీయకండి. అక్కడ ఏముంటుందంటే, నేను మరి నా తండ్రి పని మీద నేను వచ్చాను, నా తండ్రి ఏది చెప్తే నేను అదే చేస్తాను అన్నాడు ఆయన. కుమారుడు తండ్రి ఏది చేయడం చూశాడో అదే కుమారుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేశాడో అదే మానవునిగా వచ్చిన యేసుక్రీస్తు వారు అదే చేశారు. ప్రైజ్ ది లార్డ్. అదే నేను మీతో చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. చూడండి,
ఎందుకంటే అంతమంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు భంగం చేయలేకపోయాడు? మన ఆలోచన ఎట్లా వస్తుంది? అరే ఇక్కడ ఉన్నారు వీళ్ళని యేసుప్రభు ఇక్కడ పోతే బాగుండేది కదండి, మరి వీరి దగ్గర పోతే బాగుండే కదా, మరి వీళ్ళని విడిచిపెట్టి అంత దూరం పోయింది. అది నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, అది దేవుని ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. అవునండి. ఏలియా ఓ విధురాల దగ్గరికి వచ్చాడు, నిజమేనా? మరి ఒక విధురాలు, ఇంక విధురాలు లేరు అక్కడ, ఉన్నారండి. మరి పర్టికులర్గా ఒక విధురాల దగ్గరికి వచ్చాడేంటి అంటే అది దేవుని చిత్తమై ఉన్నది. ఇక్కడ ఉన్నారు ఇక్కడ దాటుకుంటూ వచ్చాడు ఏలియా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు విధవరాలు, మరి అక్కడ ఆగలి ఇక్కడ ఆగలి, అక్కడ డైరెక్ట్గా దేవుని చిత్తమై ఉన్న దేవుడు ఏమి చెప్పాడో, ఎవరిని సిద్ధపరిచాడో ఆ విధవరాల దగ్గరికే ఏలియా వచ్చాడు. చూడండి, అది దేవుని చిత్తం. అది హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళారా, నన్ను చూడలేదు దేవుడు, ఒక పక్క ఆయనను చూస్తున్నాడు అని అనుకోవద్దు. అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ దేవుని చిత్తము నెరవేర్చు, దేవుని చిత్త ప్రకారం జీవించు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ వైపు చూసే విధంగా జీవించు, దేవుని వైపు నువ్వు చూస్తూ జీవించు. ఆమేన్. నీ జీవితంలో ఆయన ఆజ్ఞల చొప్పున నడువు, ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించు. ఆమేన్. మరో మాటలో ఆయన మాట ప్రకారంగా నిరంతరము జీవించు, ఆయన చిత్తమును నెరవేర్చు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, అర్థమైందా మాట? ఆమేన్. చూడండి, విశ్రాంతి దినమున ఏ కార్యాలు చేయవద్దని అక్కడ వాళ్ళు చెప్తారు. ఎవరు? శాస్త్రులు, పరిచయాలు అంటారు. అది విశ్రాంతి దినమున వారు ఏ పని చేయొద్దని ధర్మశాస్త్రంలో ఉంది. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. మరి కానీ మన విశ్రాంతి దినంలో మరి ఒక ఆయన చనిపోతున్నాడు కదా, చనిపోతే మరి యేసుప్రభువు వారు ఏం చేయాలా? చనిపోతాడంటే చూడడు ఆయన. ఒక ఎద్దు లేకపోతే ఏదో ఒకటి గుండెలు పడ్డది అనుకోండి, ఈ విశ్రాంతి దినం కదా, నువ్వు దాన్ని తీయకుండా అట్లే ఉంటావా? అర్థమైందా? ఏ దినమైన విశ్రాంతి ఒక మంచి పని అది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేశాడు? విశ్రాంతి పైకి తీయాలా, అది తీస్తే సరైన పని అది. ఆమేన్. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే విశ్రాంతి దినం ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారని వాళ్ళు అంటారు. ఆయన మీద, యేసుప్రభువు మీద చాలా ఉన్నాయి. అక్రమంగా పుట్టినవాడు అన్నారు, దయ్యం అన్నారు, విశ్రాంతి దినమున చేయకూడని పనులు చేస్తున్నాడు అన్నారు, అసలు ఆ రోజు ఏ పని చేయొద్దని వాళ్ళు అన్నారు. ఎన్నో చెప్తున్నారు. ఎవరి మీద? యేసుప్రభువు మీద. వాళ్ళు అనుకుంటున్నారు మెస్సియా ఆయన వస్తాడు, ఈయన మెస్సియా కాదనుకున్నారు. కానీ వారి మందిరంలోనే లేఖనాన్ని చదివారు, కానీ వారు ఆయన గుర్తించలేకపోయారు. అయినప్పటికీ లేఖనం వారి వినికిడిలో, వారి కన్నుల ముందే నెరవేర్చబడి ఉన్నది. వారి కన్నుల ముందే లేఖనము, ఏ లేఖనం అయితే చదవబడిందో ఆ లేఖనం నెరవేర్చబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది పునరావృతం అవుతుంటుంది. వారు గ్రహించకపోయినా లేఖనం అయితే నెరవేరుతూనే ఉంటుంది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. లేఖనం అనేది ఎప్పుడు కూడా నెరవేర్చబడకుండా ఉండదు. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, నోవహు దినాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే నోవహు దగ్గర లేఖనం ఉంది. ఏంటిదా లేఖనము? దేవుడు మాట్లాడారు నోవహుతోటి. ఏం మాట్లాడారు? నువ్వు ప్రజలకంతా బోధించమన్నాడు ఆయన. సత్యము మాట్లాడమని చెప్పారు. 120 సంవత్సరాలను బోధించాడు. హల్లెలూయా. 120 సంవత్సరాలు బోధించినప్పుడు కూడా వారి కన్నులు తెరవబడలే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆయన చెప్పాడు, దేవుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నేను చెప్పట్లేదు ఈ మాట, నా దేవుడు చెప్పాడు అన్నాడు ఆయన.
నా దేవుడు చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను, మీరు నమ్మండి. ఆయన అన్నాడు ఓడ తయారు చేయమన్నాడు, జలప్రలయం వస్తుంది అన్నాడు. మరి మీరందరూ నాశనం అవుతారు, మరి నాశనం కాకుండా ఉండాలంటే మరి తయారు చేయబడే ఓడలోకి మీరు రావాలన్నాడు ఆయన. వాళ్ళు ఏమన్నారు? ఆయన నమ్మలేదు, ఆయన ఓడ నమ్మలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మలేదు, ఆయన మాట నమ్మలేదు, ఓడ కూడా మాకు అవసరం లేదన్నారు. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. చూడండి, సమయం వచ్చింది, సమయం వచ్చింది. ఆయన ఏ లేఖనం అయితే చెప్పాడో, ఏ మాట దేవుడు చెప్పాడో అదే ఆ మాటనే లేఖనమై ఉన్నది. ఏ లేఖనం అయితే వారి ముందర చెప్పబడి ఉన్నదో చూడండి, ఆ ఓడ తయారు చేయబడ్డది. హల్లెలూయా. దేవుడు నోహుతో చెప్పిన రీతిగానే స్టార్ట్ అయింది. వర్షం చిన్నగా చిన్నగా స్టార్ట్ అయింది. అర్థమైందా? చిన్నగా స్టార్ట్ అయిన వర్షం ఎట్లయిపోయింది? ఎట్లయింది? జల ప్రవాహములాగా రావడం మొదలుపెట్టింది. ఆమేన్. చూడండి, అప్పుడు ఏమైందంటే వారు చిన్నగా వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో అప్పుడు ఆయన గుర్తుకొస్తున్నాడు. ఎవరు గుర్తుకొస్తున్నారు? నోహు అనే ఆయన గుర్తుకొస్తున్నాడు. ఓ, ఆయన నిజమైన వాడై ఉన్నట్టున్నాడు. ఆయన మాట వింటే చాలా బాగుండు అనుకున్నారు. అప్పటికే డోర్ మూయబడింది, ఓడ తలుపు మూయబడింది. ఆ ఓడ తలుపు దేవుడే మూశాడు. సమయం వారికి ఇచ్చాడు, కానీ సమయం లేదు. అప్పుడు అందరూ కూడా నోహు దగ్గరికి వచ్చారు. అర్థమైందా? వారి కనుల ముందే ఆ లేఖనము నెరవేరి ఉన్నది. ఆమేన్. కానీ వారు గుర్తించలేదు. గుర్తించారా? ఏ లేఖనము? జలప్రలయం కురిపిస్తాడండి దేవుడు. నా మాట నమ్మండి, అది లేఖనం. దేవుడు చెప్పిన మాటనే లేఖనమై ఉన్నది. వారు వినలేదు, వినకుండా ఇష్టం ఉన్నట్టుగా చేశారు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడారు. ఏది ఏమైనా సమయం వచ్చింది. చూడండి, సమయం అయిపోయిన తర్వాత వారికి ఆలోచన వచ్చింది, అయ్యా నువ్వు నిజమైన వాడివి నీవే. అప్పటికి సమయం లేదండి. నిజమేనా? అప్పటికి సమయం సమీపించిపోయింది. చూడండి, ద్వారం మూయబడింది. వారి కండ్ల ఎదుటనే లేఖనము నెరవేరి ఉన్నది. ఆమె చెప్తారు హల్లెలూయా. వారి కళ్ళ ముందే లేఖనం నెరవేరి ఉన్నది. ఇంకేమండి? ఇంకేం కావాలి? ఏ లేఖనం వారు విన్నారో పట్టించుకోలే. మీకు అర్థమవుతుందా? మీకు నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, జాగ్రత్తగా జీవించే లేఖనాన్ని నమ్మండి, వాక్యం నమ్మండి, వర్తమానం నమ్మండి అని చాలాసార్లు చెప్తున్నాను. కానీ మీరేమంటున్నారంటే ఆయన అట్లనే మొత్తుకుంటారండి. నోహు దినాల్లో వాళ్ళు ఏమనుకున్నారు? ఆ నోహు అట్లనే మొత్తుకుంటారని అనుకున్నారు. సమయం వచ్చింది, అయ్యా నోహు నువ్వే నిజమైన దేవుడు అన్నారు, నీ మాట మేము వింటామంటే సమయం లేదు కదా. నిజమేనా? అర్థమైందా? అర్థం చేసుకోండి. లేఖ మీతో మాట్లాడే విషయం అంతా లేఖనమే. ఒక దినాన మీరు ఇదే మాట మాట్లాడతారు. లేఖనం మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. అవునండి. ఆమేన్. చూడండి, సమయం మించిపోయింది. నిర్మించబడిన ఓడలోకి వాళ్ళు రమ్మన్నాడు, వాళ్ళు రాలేదు. రామన్నారు. తర్వాత ఏమైంది మరి? అది స్టార్ట్ అయింది, దేవుడు చెప్పింది స్టార్ట్ అయింది. అప్పుడు వస్తామన్నారు. జలప్రలయం స్టార్ట్ అయిన తర్వాత మునిగిపోతున్నారు, చస్తున్నారు, అన్నీ మునిగిపోతున్నాయి. అప్పుడు అన్నారు మేము వస్తామండి, ఓడలోకి వస్తామన్నారు. సమయం లేదండి. అప్పటిదాకా ఎంజాయ్ చేశారు, ఇష్టం. ఆయన మాట నోడు ఏందండి, మాకు ఎన్నో పనులు ఉన్నాయి కదా. ఎప్పటికీ పాస్టర్ ఇదే బుధవారం అన్నమాట, ఆదివారం అమ్మంటాడు, మాకు పనులు ఉన్నాయి, బోల్డని పనులు ఉన్నాయి, చేసుకోవద్దా అని మీరు అనుకుంటారు కదా. మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మా ఇష్టం అండి మీరు అనుకుంటారు. అనిపించోడు, లేకపోతే దానికి ఏం పని లేదు, అట్లా మొత్తుకుంటూనే ఉంటాడు నోవులాగా. అనుకుంటూ వాళ్ళు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? నోవు లాంటి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడని అదే వాక్యం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే వర్తమానం ఇక్కడ మాట్లాడుతున్నాడు. మేము పట్టించుకోమనేటోళ్ళు ఇక్కడ ఉన్నారా? లేరు కదా. సంతోషమేనా? హల్లెలూయా. అవునండి, వాక్యము పట్టించుకోవాలా, లేఖనం అది. ఆమేన్. చూడండి, పట్టించుకోకపోతే ఏమైందండి? వారి ముందే లేఖనము నెరవేరి ఉన్నది.
చూడండి, ఏ మాట నోహు మాట్లాడారో ఆ మాటనే వారి కళ్ళ ముందే నెరవేరబడి ఉన్నది, నెరవేరి ఉన్నది. అప్పటికి వాళ్ళకి ఏమాత్రం సమయం లేకుండా పోయింది. అర్థమైందా? వారు బాగుపడదామన్నా, బ్రతుకుదామన్నా, ఎంత మొత్తుకున్నా కానీ సమయం లేదు. ఎందుకంటే ఏ లేఖనము వారి ముందు చెప్పబడి ఉన్నదో ఆ లేఖనం వారి కళ్ళ ముందే నెరవేర్చబడి ఉన్నది, నెరవేరి ఉన్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మోషే దినాల్లో చూడండి, మోషే దినాల్లో లేఖనము అంటే వారు మొరపెట్టారు. మేము కష్టంలో ఉన్నాం, ఇజ్రాయేల్ మొరపెట్టారు. ఎక్కడ? ఐగుప్తులో. దేవా మాకు విడుదల కావాలని మొరపెట్టినారా లేదా? ఆమేన్. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్తారా? దేవుడు వారి మొర విని వారి కోసం ప్రవక్తను పంపించాడు. ఎందుకని? విడుదల కోసమే. వారి బయటికి తీసుకొచ్చేదానికే. చూడండి, సరే బయటికి తీసుకొచ్చారు, నడుస్తూ ఉన్నారు, మోషే నడిపిస్తూ ఉన్నారు. ఆమేన్. మోషే చెప్పినట్టుగా వారు చేయాలి. ఆమేన్. ఎప్పుడైతే నాయకుడు నడిపిస్తున్నప్పుడు ఆ నాయకుడు ఎట్లా నడిపిస్తున్నాడో ఆయన నడిపించిన రీతిగానే మనం నడవాలి. ఆయన చెప్పినట్టుగా చేయకపోతే, చూడండి, లేఖనం ఎక్కడ ఉంది? ఎవరి లోపల ఉంది? మోషే లోపల లేఖనం ఉంది. మోషే లోపల దేవుని వాక్యం ఉన్నది కనుక ఆయన నడిపించే రీతిగా మనం నడవాలా. ఆమేన్. చూడండి, హల్లెలూయా. దేవుడు మోషేను సీనాయి పర్వతం పైకి పిలుచుకున్నాడు. తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నిజమేనా? హల్లెలూయా. ఇవన్నీ మీరు నెరవేర్చండి. తర్వాత మోషే నడిపిస్తున్నప్పుడు ఎవరైతే ఆయన మాట విన్నారో, ఆ లేఖనం బట్టి ఆయన మాట విన్నారో వారు మాత్రమే నాశనం కాకుండా తప్పించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మోషేను ప్రవక్తగా ఎవరైతే గుర్తించారో, నీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడా అంటే కొంతమంది బయలుదేరారు. నిజమేనా? నీతోనే ఆయన మాట్లాడేది, మాతో కూడా మాట్లాడతాడు ఆయన అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమైనారు? వారందరూ నాశనం అయిపోయినారు. ఆమేన్, ఆమేన్. ఏ లేఖనమైతే మోషేల నుంచి దేవుడు మాట్లాడారో ఆ లేఖనాన్ని వారు పట్టించుకోలేదు. వారి కళ్ళ ముందే అది నెరవేరి ఉన్నది. ఆమేన్. వారందరూ నాశనం అయిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, వాగ్దాన దేశంలోకి బయలుదేరుతున్నప్పుడు దేవుడు వాగ్దాన దేశం వారికి ఇస్తున్నాడు. ఏ దేశం అది? పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆ దేశంలోకి వెళ్ళాలంటే మరి 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు. 12 గోత్రాలు పోయినప్పుడు 10 గోత్రాల వాళ్ళు భయపడ్డారు. నిజమేనా? వాళ్ళని చూసి భయపడ్డారు. కానీ 2 గోత్రాల వాళ్ళు ఉన్నారు, 2 గోత్రాల పెద్దలు ఉన్నారు. వారెవరు? యెహోషువ, కాలేబు. నిజమేనా? వారు ఏమాత్రం భయపడలేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వారు ఏం చేసినారంటే దేవుడు మాట్లాడిన లేఖనాన్ని నమ్మినారు. ఆమేన్. దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి. అదొకటి, దాని మీదే వారి నమ్మకం ఉంది. స్వాధీనం చేసుకోవాలంటే మధ్యలో ఏమి వచ్చినా కానీ దాన్ని మీరు జయించాలి. అర్థమైందా? వాటికి నువ్వు స్వాధీనం చేసుకోలేవు. స్వాధీనం చేసుకోవాలంటే శత్రువులు రావచ్చు, ఏమైనా నీకు అడ్డం రావచ్చు. వాటిని నువ్వు ఏం చేయాలి? వాడికి భయపడి పారిపోయి వెనుకకు రావద్దు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను మీకు ఇచ్చాను అన్నాడు ఆయన. ఆమేన్. ఇచ్చినప్పుడు అది మీదే, మీదే. పరలోక రాజ్యం ఇచ్చాను నేను, పొందుకోవాల్సింది నువ్వే. రా అంటే నీ దగ్గరికి రాదు, నువ్వే ఎక్కడికి పోవాలా. ఆమేన్. నిజమేనా? నిజమేనా? అవునండి. చేర్చుకోవాల్సింది నువ్వు, జీవించవలసింది నువ్వు, పొందుకోవలసింది నువ్వు. వాగ్దాన దేశంలోకి పోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఏది అడ్డం వచ్చినా దాన్ని వారు జయించాలా. చూడండి, వారు భయపడ్డారు. అక్కడ ప్రజలను చూసి వాళ్ళు భయపడ్డారు. అమ్మో అని వారు ఎట్లా ఉన్నారో చూసేదానికి బలవంతుల పెద్ద పెద్ద భారీ శరీరాలు కలిగిన వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు చూసి మీరు భయపడి పారిపోయి వచ్చారు. కానీ
ఇద్దరు మాత్రం ఎట్లున్నారంటే లేఖనం పట్టుకున్నారు వాళ్ళు. దేవుడు చెప్పాడు ఆ మాట. ఏమన్నారు? మీరు స్వాధీనం చేసుకోమన్నాడు ఆయన. ఆ మాట మీద ఉన్నారు యెహోషువ, కాలేబు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, వారు ఏం చేశారంటే లేఖనాన్ని, దేవుని మాటనే నమ్మారు, నమ్మినారు. నమ్మి ఏం చేశారంటే ఎక్కడికి పోయినారు? వాగ్దాన దేశంలోకి వాళ్ళు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఒక రుజువుతో బయటకు వచ్చారు వాళ్ళు. రుజువు కలిగి వారు బయటకు వచ్చారు. ఏంటిది? మేము స్వాధీనం చేసుకున్నామని రుజువు కలిగి ఉన్నారు. ఆమేన్. ఏ లేఖనమైతే వారికి దేవుడు చెప్పాడో వారి ముందే లేఖనము నెరవేరి ఉన్నది. ఏ లేఖనం అది? మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అని ఆయన చెప్పాడు. వారి కళ్ళ ముందే నెరవేరింది. దాన్ని పొందుకున్న వాళ్ళు ఎంతమంది? ఇద్దరే కదా. 10 లక్షలలో ఒకరా? నిజమేనా? ఆమేన్. అవునండి. హల్లెలూయా. స్వాధీనం చేసుకున్నది ఎంతమంది? యెహోషువ, కాలేబులు ఈ రీతి చెప్పారట. ఏమని చెప్పినారు చూడండి. దేవుడు చెప్పిన లేఖనము మీ ముందు ఈ రీతిగా నెరవేరి ఉన్నది. ఆమేన్. ఈ మాట జాషువ, కాలేబులు చెప్పారు. దేవుడు చెప్పిన మాట నెరవేరి ఉంది. ఆయన స్వాధీనం చేసుకున్నాడు, స్వాధీనం చేసుకున్నాడు. ఇది లేఖనం. ఆమేన్. జెరికో ఉన్నది. జెరికో పట్టణం, జెరికో గోడలు, ఎరికో గోడలు ఉన్నాయి. ఎరికో గోడలు, దాన్ని ఏం చేయాలి? ఎరికో గోడలు, వాటిని చూస్తే భయం అవుతుంది. గోడలను చూస్తే. ఆమేన్. అయితే దేవుడు ఏం చెప్పాడు యెహోషువ తోటి? దాని చుట్టూ మీరు 7 సార్లు తిరగమన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. అట్లా తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎరికో గోడలు కూలిపోతాయి అన్నాడు ఆయన. ఆమేన్. ఇది ఏమైంది? అది లేఖనమై ఉన్నది. ఆమేన్. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా దేవుని లేఖనమై ఉన్నది, దేవుని మాట ఉన్నది. కానీ ఆ మాట ఎట్లా అనిపిస్తుందండి? ఎక్కడ చుట్టూ తిరిగితే గోడలు తిరుగుతాయండి. పెద్ద గోడ, అవి పెద్ద పెద్ద గోడలు, ఎరికో గోడలు చుట్టూ 7 సార్లు తిరిగితే కూలుతాయి. ఎక్కడన్నా కూలుతాయి, తిరిగితే కూలుతాయి ఎక్కడన్నా అనుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే తిరుగుతాయా అని దాని మీద నీ నమ్మకం కాదు, దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం ఉండాలి. ఆమేన్. నిజమేనా? చెప్పినవాడు మానవుడు కాదు, చెప్పినవాడు దేవుడు. కనుక దేవుని మీద నమ్మకం ఉంచు, ఆయన మాట మీద నమ్మకం ఉంచు. ఆ నమ్మకమే ఏం చేస్తుంది? నిన్ను గెలిపిస్తుంది. ఆమేన్. చూడండి, యెహోషువ వారి ముందు నిలబడి మాట్లాడినాడు. ఈలాగు సైన్యములకు అధిపతి యెహోవా కొన్ని వారాల క్రితం నాకు చెప్పాడు. ఏంటిదంటే ఇది తిరగమని చెప్పాడు దేవుడు, కనుక ఆ గోడలు కూలుతాయన్నాడు అని యెహోషువ ఈ మాట చెప్పినప్పుడు యెహోషువ వారితో చెప్పాడు. ఆమేన్. చెప్పిన తర్వాత ఏమైంది? ఆ ఎరికో చుట్టూ వారు 7 మార్లు తిరిగారు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. గట్టి హల్లెలూయా. 7 సార్లు 7 మార్లు తిరిగినప్పుడు ఆ ఎరికో గోడలు కూలిపోయినాయి. ఆమేన్. చూడండి, యెహోషువ అంటున్నాడు, నేడు లేఖనము మీ ముందే నెరవేరి ఉన్నది. దేవుడు చెప్పిన లేఖనం మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. మీ కళ్ళ ముందు నెరవేరి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యం అండి. జరగరాంది జరుగుతుంది నమ్మితే. లోకము జరగదంటారు కానీ దేవుడు జరుగుతుందంటాడు. మరి జరిగింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పిల్లలు అగ్నిగుండంలో వేయబడ్డారు. నిజమేనా? కానీ వారి నమ్మకం ఏంది? ఏమన్నారు వాళ్ళు? అగ్నిగుండంలో వేయబడక ముందు ఒక మాట అన్నారు. ఏ మాట అన్నారు ఆయన? వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు ఆయన. అది ఏమై ఉన్నది? అది దేవుని మాట అయి ఉన్నది. ఆమేన్. అగ్నిగుండంలో నుండి నడిపించగలడు, విడిపించగలడు ఆయన అని మాట వారు చెప్పారు. హల్లెలూయా. చూడండి, సో ఒకవేళ మీరు అనుకున్నట్టుగానే మీరు అనుకుంటున్నారు మీ దేవుడు ఏం చేయడని, మేము అనుకుంటున్నాం మా దేవుడు చేస్తాడని. సరే, మీరు అనుకున్న విధంగా మేము మాత్రము
మీ ప్రతిమకు మేము సాగిలపడము. ఆమేన్. చూడండి, మీ విగ్రహానికి మేము మొక్కమన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని అగ్నిగుండంలో వారిని వేయబడిన తర్వాత అగ్నిమూలంలో వేయబడ్డారు. హెబ్రీ పిల్లలు మీకు తెలుసు కదా, శద్రకు మెషేకు అబేద్నెగోలు. ఆమేన్. వారు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత వారికి అగ్ని వాసన కూడా తగలలేదట. ఆమేన్ చెప్తారు. హల్లెలూయా. వారికి అగ్ని వాసన కూడా తెలియదు. ఆమేన్. ఏమైంది మరి? వారి దగ్గర ఎవరు ఉన్నారు? ముగ్గురు వేయబడిన తర్వాత అక్కడ దేవుడే నాలుగో వాడుగా ఉన్నాడు. అగ్ని వాసన రాకుండా కాపాడుకున్నాడు. వాళ్ళు అన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు అన్నారు. అందుకనే ఈ దినాన ఈ లేఖనం మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఏ లేఖనం అది? మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని రక్షించగలిగే సమర్థుడు ఆయన. కనుక అదే లేఖనము. రాజా చూడండి, మేము ఎంత క్షేమంగా ఉన్నాం, ఎంత క్షేమంగా ఉన్నాం. మాకు అగ్ని కూడా తగలలే, అగ్ని వాసన కూడా తగలలేదు. ఎందుకంటే మా దేవుడు చెప్పిన లేఖనము మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును గాక. సింహాల బోన్లో వేయబడినటువంటి దానియేలును వాళ్ళు ఏమనుకున్నారు? దానిలో వేస్తే పొడి పొడి చేస్తా అనుకున్నారు. నిజమేనా? నిజమేనా? ఆ సింహంలో, ఆ బోన్లో ఆ సింహాలు ఎట్లా ఉన్నాయంటే ఆకలితో ఉన్నాయి. ఎప్పుడు తిందామాన ఎదురు చూస్తున్నాయి. అటువంటి ఆకలితో ఉన్నాయి. కానీ దానియేలు నమ్మకం ఉంది, నా దేవుడు నాకేం రాకుండా కాపాడుతాడు. ఆమేన్. నా దేవుడు నన్ను భద్రంగా కాపాడుకుంటాడు అనే ధైర్యంగా ఆ సింహాల భూమిలోకి సంతోషంగా నడుస్తున్నాడట. నమ్ముతున్నారా? ఏడుస్తూ నడవట్లేదండి. హల్లెలూయా. సింహాల భూమిలోకి పోవాలంటే ఏడుచుకుంటా అసలు మనం పోతాం ఆ లోపలికి అని సంతోషంగా నడుస్తున్నాడట. హల్లెలూయా. హ్యాపీగా లోపలికి పోతున్నాడు. హల్లెలూయా. చాలా హ్యాపీగా సింహాల భూమిలోకి పోతున్నాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీకేమి కాదు దానియేలు, నీకేం కాదు. హల్లెలూయా. సింహాలకు నీకు మధ్యలో నా దూత నేను ఉంచుతానన్నాడు ఆయన. ఆమేన్. అదే లేఖనం. లోపలికి పోయినాడు, లోపలికి పంపించబడ్డాడు. ఎవరు? దానియేలు. పంపించబడిన తర్వాత అసలు ఆ సింహాలు ఎట్లున్నాయండి? మౌనంగా ఉన్నాయి. అర్థమవుతుందా? ఆమేన్. సింహాల నోళ్ళను దేవుడు మూసాడు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, సింహాల నోళ్ళను దేవుడు మూసాడు. అక్కడ ఏమైంది? దానియేలు ఏమన్నాడు చూడండి, నా దేవుడు అన్నాడు నీకేం కాదన్నాడు. అది లేఖనమై ఉన్నది. మీ కళ్ళ ముందే ఈ లేఖనం నెరవేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దానియేలు భద్రంగా ఉన్నాడు, ఆయనకేం కాలేదు కదా. నిజమేనా? చూడండి ప్రియులారా, బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యంలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అందరు తిడుతున్నాడు. అసర్ప సంతానం అని తిడుతూ ఉన్నాడు. అందరూ ఆయన వాక్యము నమ్మండి, మెస్సియా గురించి చెప్తూ ఉన్నాడు. కానీ ఎవరు నమ్మట్లేదు. కానీ మెస్సియా రాబోతున్నాడు అని చెప్పాడు. నిజమేనా? హల్లెలూయా. రాబోతున్నాడని వర్తమానం చెప్తున్నాడు. ఎందుకంటే యేసుపురం మొదటి రాకడికి ముందు వచ్చేవాడు బాప్తిసం ఇచ్చే యోహాను. ఆమేన్. ఆయన లేఖనం చెప్తున్న లేఖనాన్ని పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువే లేఖనమై ఉన్నాడు. ఆమేన్. ఆయనే పరిచయం చేస్తున్నాడు. ఏమని? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఓ ఈయనే అని చూపెట్టారు ఆయనకి. ఆమేన్. ఆ లేఖనము వారి కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. కానీ వారు గుర్తించలేదు. ఈయన మెస్సీ అన్నారు. ఈయన అరణ్యం నుంచి వచ్చిన ఆయన, ఈయన చదువుకున్నవాడు కాదు, చదువు లేనివాడు వచ్చేసి ఈయన మెస్సీ అని చూపెడుతున్నాడు అని వాళ్ళు అనుకున్నారు. అక్కడ బోధకులు అనుకున్నారు, శాస్త్రులు పరిచయాలు అనుకున్నారు. ఎవరేమనుకున్నా అనవసరం. ఇక్కడ లేఖనం ఏమైతే చెప్పబడిందో అది వారి కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? ఇది ఏమవుతుంది? లేఖనం ఎప్పుడు కూడా
పునరావృతమవుతుంది ప్రతి కాలంలో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. అట్లాగే మీరు గమనించండి. మరి అంజూరు వృక్షం ఉంది. అంజూరు వృక్షం గురించి లేఖనం ఉంది. మత్తయి సువార్తలో ఉంటుంది. అక్కడ ఏముంటుంది? 24వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుంది అక్కడ? అంజూర వృక్షము చిగురించినప్పుడు ఏమవుతుంది? చిగురించినప్పుడు బైబిల్ ఏముంది? ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడన్న సంగతి మీకు తెలుసుకోండి అన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. చూడండి, మీకు అవునా కావాలంటే చూడండి పిల్లలు. 24 బైబిల్ తీయండి. చదవండి, చదవండి. అంజూరపు చెట్టును చూచి ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై, ఎన్నో వచనము? 32వ వచనం చూడండి. చదవండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మరి సంగతులన్నీ జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడే. ఏంటిది అంజూర వృక్షం? ఏంటిది అంజూర వృక్షం? అంటే ఇజ్రాయెల్ దేశము. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అంజూర వృక్షం అంటే ఇజ్రాయెల్ దేశము. చిగురించడం అంటే అర్థం, అంతకుముందు ఇజ్రాయెల్ దేశం లేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఇజ్రాయేలీలు దేవుని మాట వినలేదు, వారిని దేవుడు చెదరగొట్టాడు. ప్రపంచ పటములో ఇజ్రాయెల్ దేశం లేదు ఒకప్పుడు. ఆమేన్. తర్వాత దేవుడు ఏం చేసినాడు? ఇజ్రాయేల్ అందరినీ సమకూర్చాడు. సమకూర్చి మళ్ళీ అంజూరు వృక్షం మళ్ళీ చిగురించేటట్టుగా చేశాడు. ఆమేన్. అంటే ఇజ్రాయెల్ దేశాన్ని మళ్ళీ పెద్దగా ఉండేటట్టుగా ఆయన చేశాడు. దానికి ఒక పౌరసత్వం, రాజ్యం ఇచ్చాడు. వింటున్నారా? దానికి ఒక జెండా ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో గుర్తించబడింది దేశంగా. హల్లెలూయా. చిగురించింది. ఇప్పుడు బలంగా ప్రపంచ దేశాల్లో, ప్రపంచంలో చిన్న దేశమే కానీ పవర్ఫుల్ కంట్రీగా తయారైంది. ఆమెను చెప్తారు. హల్లెలూయా. ఏంటిది అది? అంజూర వృక్షము లేతదై, లేతది కాదు ఇప్పుడు అది, ఒకప్పుడు లేతది, కానీ అది ఏమైంది? ఇప్పుడు లేతదైంది, చిగురించింది, పెద్దగా మహావృక్షంగా తయారైంది. కానీ ఇక్కడ ఏమన్నాడో చూడండి. లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీరు అనుకున్నారు, మీకు తెలుసును అని అన్నాడు ఆయన. అంటే అది లేతదైంది, చిగురించింది, మహావృక్షంగా తయారైంది. ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ కంట్రీగా అది పేరు పొందుకున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఈ లేఖనం ఇది చిగురించును అని చెప్పాడు. నిజమేనా? ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ దేశం ఇప్పుడు ఏమైంది? చిగురించిందా లేదా? అంటే అర్థమైంది, ఈ లేఖనము మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చిగురించడం కాదు, మంచి దేశంగా ఉన్నది. ఇప్పుడు అది దేవుని దేశంగా ఉంది, ఇజ్రాయెల్ దేశంగా ఉంది. హల్లెలూయా. దాని మీదకి అన్ని దండెత్తాన్ని ప్రయత్నం చేస్తున్నాయి. నిజమే కదా? ఎన్ని దేశాలు దండెత్తినా కానీ ఆ దేశం ఇజ్రాయెల్. ఎల్ అంటే ఏంది? ఎల్ అంటే సర్వశక్తిమంతుడు. ఇజ్రాయెల్. చూడండి, ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే యేసుక్రీస్తే, ఆయన పేరు అది. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఏమైందంటే అది దేశంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే లేఖనము
అంజూరు వృక్షం చిగురిస్తుందని చెప్పాడు. కానీ అంజూరు వృక్షం చిగురించింది. అది దేశానికి ఏం కావాలో అన్నీ కూడా కలిగి ఉన్నది. అది లేఖనము మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? అంటే రిపీట్ అవుతుంది ఇది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. అట్లాగే ప్రియులారా, అంత్యకాలంలో ఏదో రిపీట్ అనుకున్నాం కదా, ఇదంతా కూడా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ప్రతి కాలంలో కూడా మొదట్లో ఏం జరిగిందో ఎవరు గుర్తించట్లేదు. యేసుప్రభువు ఏ రీతిగా ఆ దినాలు గుర్తించలేదు. లేఖనము వారి ముందటనే నెరవేరి ఉన్నదనే సంగతి కూడా వారికి తెలియదు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. లేఖనమైన యేసుక్రీస్తే వారి కళ్ళ ముందే ఉన్నాడు, వారి కళ్ళ ముందే నెరవేరి ఉన్నది, కానీ వారికి అర్థం కాలే. ఇది ప్రతి కాలంలో రిపీట్ అవుతున్నది. హల్లెలూయా. అట్లాగే ఆఖరి కాలాన్ని గుర్తించండి. దేవుని స్తోత్రం. అందరూ చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆఖరి కాలంలో చూడండి, మనుష్య కుమారుడు ప్రత్యక్షమై దినాలన్నాడు ఆయన. ఆమేన్. అది లేఖనము. మనుష్య కుమారుడు ప్రత్యక్షమై దినాల్లో, నోవు దినంలో జరిగినట్టు మనుష్య కుమారుడు ప్రత్యక్షమై దినాల్లో జరుగునన్నాడు ఆయన. అది లేఖనము. మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అది ఆ లేఖనము మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైందా లేదా? హల్లెలూయా. అవునండి, ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూడండి, అది మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ప్రకటన 10 మొదటి వచనం నుండి 7 వచనాల వరకు అక్కడ ఏముంది? అక్కడ ఏం చెప్పబడుతుంది వాక్యము? ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత గురించి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, 7వ వచనం వరకు ఏముంది? బలిష్ఠుడైన దూత మేఘారూఢుడై వస్తాడు, మేఘం ధరించుకొని వస్తాడు. నిజమేనా? ఇదంతా లేఖనము. తర్వాత 7వ దూత పలువు దినములలో దేవుడు బూరబూదబోచుండగా దేవుని మర్మములన్నీ కూడా సమాప్తమాయను అనేది లేఖనమై ఉన్నది. అందరమని చెప్తారా? అందరూ చేతులు ఎత్తారా? హల్లెలూయా. ఈ లేఖనము మీ కళ్ళ ముందే నెరవేర్చబడి ఉన్నది. ఆమేన్. మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ప్రవక్త మీ కళ్ళ ముందే నెరవేర్చబడి ఉన్నాడు. లేఖనం మీ కళ్ళ ముందే నెరవేర్చబడి ఉన్నది. మలాకి 4లో ఉన్నది. ఏంటిది? ఏలియా ప్రవక్త నేను పంపించాను అని చెప్పిండా లేదా? ఆ లేఖనం మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. లూకా సువార్త 17:30 వచనంలో ఉంది, మనుష్య కుమారుడు తాను బయలుపరుచుకును బైబిల్ చెప్తుంది. తాను ప్రత్యక్షపరుచుకును. ఈ మాట కూడా మీ కళ్ళ ముందే నెరవేర్చబడి ఉన్నది. ఇది లేఖనము నెరవేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సాయంకాలంలో వెలుగు కలుగును. ఆమేన్. బైబిల్ మాటేనా ఇది? నిజమేనా? ఇటు చూడండి. హల్లెలూయా. సాయంకాలంలో వెలుగు కలుగును. చేతులు ఎత్తండి. హల్లెలూయా. సాయంకాల సమయంలో వెలుగు కలుగును. సాయంకాల వర్తమానికుడు వెలుగు తీసుకొచ్చాడు. అది లేఖనమై ఉన్నది. ఆ లేఖనం మీ కళ్ళ ముందే నెరవేర్చబడి ఉన్నది. మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. సాయంకాల వర్తమానం అంటే ఈ కాల వర్తమానం కాదా? ఆమేన్. ఈ కాల వర్తమానికుడు కాదా? అది మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. రిపీట్ అవుతూనే ఉంటుందండి. హల్లెలూయా. బైబిల్ అంతా నెరవేరి ఉన్నది, మీ కళ్ళ ముందు నెరవేరుతున్నది. కానీ మెస్సియా దినాల్లో వారి ముందే నిలబడి లేఖనము చదువు నాయనని వాళ్ళు ఆరాధిస్తున్న దేవుని వారు గుర్తించలేకపోయారు. అర్థమవుతుందా? మీ కళ్ళ ముందే వాక్యం ఉన్నది. మీ కళ్ళ ముందే వాక్యం నెరవేరి ఉన్నది. దాన్ని మెస్సియా దినాల్లో చూడలేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్థితిలో ప్రపంచం ఈ దినాల్లో ఉన్నది. ఆమేన్. నిజమైన వాక్యము, నిజమైన వర్తమానము, లేఖనము
మన ముందే, మన కళ్ళ ముందే నెరవేర్చబడి ఉన్నది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. కానీ దాన్ని చూసేవారే లేరు, దాని ప్రకారం జీవించేవారే లేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అది కావాలి. వింటున్నారా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? హల్లెలూయా. మీ కళ్ళ ముందే కదండి ప్రకటన 10 బలిష్ఠుడైన దూతగా ఆ లేఖనం నెరవేర్చబడి ఉన్నది. మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. బలిష్ఠుడైన దూత వచ్చాడు. నిజమేనా? ఏడవ దూత వచ్చాడు. మీ కళ్ళ ముందే ఆ లేఖనం నెరవేరి ఉన్నది. ఆమేన్. బైబిల్లో ప్రకటన గ్రంథం వరకు కూడా అంత మీ కళ్ళ ముందు నెరవేర్చబడుతున్నది, నెరవేరి ఉన్నది. చూడండి, మీ వినికిడిలో మీ కళ్ళ ముందే ఈ లేఖనం నెరవేరి ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఇవన్నీ లోకంలో చెప్పే విషయాలు కావు, ఏ సంఘంలో చెప్పే విషయాలు కాదు. ఇది బైబిల్ మర్మములై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి కాలంలో ఏవి దాచబడి ఉన్నాయో అవన్నీ కూడా ఆఖరి గడిలో విప్పబడుతూ ఉన్నాయి. ఆ విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. లేఖనం అనేది మన ముందటనే అది నెరవేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, లోతు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినంలో జరుగును అనే లేఖనము మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. నిజమేనా? మనుష్య కుమారుని దినంలో జరిగిందా లేదా? లోతు దినాల్లో ఏ కార్యములు జరిగినాయో అదే రీతిగా ఈ కాలంలో అదే కార్యాలు జరిగినాయి. అదే రీతిగా మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాలు ఇవి. ఆ లేఖనం నెరవేరి ఉన్నది. ఆమేన్. మనుష్య కుమారుని దినాల్లో నోహు దినాల్లో జరిగినట్టుగానే, లోతు దినాల్లో జరిగినట్టుగానే మనుష్య కుమారుని దినాల్లో జరుగుననే లేఖనము మీ వినికిడిలో మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాం దగ్గరికి వచ్చిన వాళ్ళు 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులలో ఒక ఆయన అబ్రహాంతో ఉన్నారు. ఇద్దరు ఎటు వెళ్ళారు? సొదొమ వైపు వెళ్ళారు. నిజమేనా? ఆ లేఖనం కూడా మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. మనుష్య కుమారుతో ఉన్నవారు, అబ్రహాంతో ఉన్నవారు ఎవరో కాదు, కానీ ఆయన మనుష్య కుమారుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుష్య కుమారుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆమేన్. మరి లోతు సొదొమ వైపు వెళ్ళిన వారు ఇద్దరు దూతలు అక్కడ వెళ్ళినట్టుగా వాక్యం చెప్తుంది. నిజమేనా? ఆ ఇద్దరు దూతలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసినాడు? గుడ్డి వాళ్ళు చేశారు. వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయినారు. ప్రపంచ బోధకులలో ఇద్దరు ఉన్నారు, పేరుగాంచిన వాళ్ళు. ఇది వాక్యం నెరవేరి ఉన్నది. వారు ఏం చేసినారు? ప్రపంచమంతా కూడా గుడ్డి వారుగా చేశారు. విన్నారా? కానీ ఎవరైతే అబ్రహాంతో మనిషి కుమారుడు ఉన్నాడో, దేవుడు ఉన్నాడో, అబ్రహాం సంతానమే దేవుడికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం అంటే చివరి కాలంలో వచ్చింది ఏంటిది? అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంతో దేవుడు ఉన్నాడా లేదా? హల్లెలూయా. చూడండి, ఈ కాలము వర్తమానమే అది. ఇది మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. చూడండి, కనుక వీళ్ళారా గమనిస్తున్నారా? లేఖనములో ఉన్నది అన్నీ కూడా మీ వినికిడిలో మీ కళ్ళ ముందే నెరవేరి ఉన్నది అనే సంగతి మీరు తెలుసుకున్నట్లయితే ఏం చేస్తారు? ఎలా ఉంటారు? ఆ కాలము, ఆ లేఖనము మీ కళ్ళ ముందు నెరవేరుతున్నది, దాన్ని మీరు గ్రహించాలా. ఆమేన్ కదా? మీ కళ్ళ ముందు ఉన్నది, ఏది ఉన్నదో దాన్ని మీరు పట్టుకోవాలి. పట్టుకోకపోతే, నోహు దినాల్లో ఆ వర్తమానం పట్టుకోకపోతే, గ్రహించకపోతే వాళ్ళు నాశనం అయిపోయారు. ప్రతి కాలంలో ఆ లేఖనాలు ఉన్నప్పుడు వాళ్ళు గ్రహించని వాళ్ళందరూ నాశనం అయిపోయారు. లేఖనం నెరవేర్చబడుతూనే ఉన్నది, వారు గ్రహించలేకపోతున్నారు. కనుక ఆఖరి కాలంలో, ఆఖరి గడిలో కూడా
అదే లేఖనము, ఈ కాలంలో లేఖనం ఏది ఇచ్చాడు దేవుడు, అదే మన కళ్ళ ముందు నెరవేరి ఉన్నది. ప్రవక్త అన్నాడు, ప్రవక్త నెరవేరి ఉన్నది. బలిష్ఠ దూత అన్నాడు, అది నెరవేరి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తారు హల్లెలూయా. ఏది దాచబడలేదండి, అన్నీ నెరవేరుతూనే ఉన్నాయి. చూడండి. కానీ మెస్సియా దినాల్లో వాళ్ళు తేరి చూసినట్టుగా ఉండొద్దు. ఏంటిది ఇది అన్నట్టుగా కాదు జీవితం అనేది. ఏ లేఖనమో అది నువ్వు గుర్తించాలా. ప్రైజ్ ది లార్డ్. ఏ లేఖనమో ఆ గడియలో ఉన్నదో అది నువ్వు గుర్తించు, దాంతోనే జీవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నువ్వు పట్టుకో. వింటున్నారా? వింటున్నారా? ఆమేన్. కనుక ముగిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఈ లేఖనము మీ వినికిలో మీ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, వింటున్నారా? ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఆమేన్. ఆమేన్. చూడండి, ఈ గడియ లేఖనం దేవుడు మనకేమిచ్చాడు, ఆ గడియ లేఖనము మన కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్తారా? ఈ గడియ లేఖనమే మన కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. చూడండి. కనుక ఈ లేఖనముకు మనము దూరంగా ఉండకుండా అదే లేఖనం మనం కలిగి ఉండాలి. లేఖనం అంటే వాక్యము, వాక్యం అంటే వర్తమానం. ఆ వర్తమానం మనం కలిగి ఉండాలి. ఈ గడియ వర్తమానం చూడండి, అది మన కళ్ళ ముందే ఉన్నది. లేనట్టుగా మనం జీవించడం కాదు, అది కలిగి ఉండి మనం జీవించాలి. వింటున్నారా? లేఖనం అంటే వాక్యము, వాక్యం అంటే వర్తమానము. వర్తమానంతోనే మనము మన జీవితాలు సాగిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనాన్ని గుర్తించండి. లేఖనాన్ని గుర్తించండి. ఆ లేఖనం మీ ముందే నెరవేరి ఉన్నది. ఈ గాడియ లేఖనం నెరవేరి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి కాలానికి దేవుడు ఏ లేఖనం ఇచ్చాడో ఆ లేఖనం మన కళ్ళ ముందే నెరవేరి ఉన్నది. ఆమేన్. 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 దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.